అమ్మా అమ్మా నన్ను క్షమించండి. చంద్ర చనిపోతూ 100 మందిని కాపాడాలని చెప్పి ఎవడో ఆడొద్దని చెప్పి చనిపోయాడు. చాలా గొప్ప వ్యక్తి. అటువంటి ధైర్యం ఎవరు చేయరమ్మా. మాకేమీ తెలియదు సార్. ఎక్స్ చేసుకోండి, మేము కూల్ చేసుకోండి, కూల్ చేసుకోండి. అర్థమైందమ్మా. అమ్మా మీరేం కంగారు పడకండి. నేను ప్రాణాలకి 2 లక్షల చొప్పున ఇస్తున్నాను. అంటే నేను నా దగ్గర వీడియోలు చేసిన డబ్బుల మీద నేను ఈ అబ్బాయికి ఇస్తాను, కొంచెం తీసుకోండి అమ్మా. అలాగేనమ్మా? అలాగేనమ్మా. బాధపడకండి అమ్మా, బాధపడకండి అమ్మా. చేస్తామమ్మా. స్టూడెంట్లు అందరూ బెట్టింగ్లకు అలవాట్లు అయిపోయారమ్మా. నమస్కారం అండి. నమస్కారం అండి. చంద్ర గురించి తెలుసుకున్నానండి. నేను వీడియోలో కూడా చెప్పాను. చాలా బాధగా ఉంది. నిజంగా చిన్నతనంలోనే నిజంగా చనిపోతూ కూడా ఎవరు ఆడకూడదని చెప్పి మరీ చనిపోయాడండి మీ అబ్బాయి. రాసుకొని షర్ట్ మీద రాసుకొని మరీ చనిపోయాడండి. అలాంటి పరిస్థితి ఏ ఫ్యామిలీలో ఎవరికి రాకూడదని గడిచిన 50 రోజుల నుంచి నేను ఈ బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతున్నానండి. అదే కొద్దిగా గట్టిగా పోరాడాలి. వాటి మీద చాలా యూత్ అంతా బలి అయిపోతుంది దీని గురించి. అవునండి. దీంతో బాగా మీరు కొద్దిగా గట్టిగా పోరాడాలండి. మా లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. జై సారం అండి. జై సారం. చంద్ర వాళ్ళ అన్నయ్య అండి మీరు? కాదు, నిజంగా మీరు కూడా అంటే ఇప్పుడు మీకు కూడా తెలీదా అండి అలా అలవాటు ఉందని, బెట్టింగ్ అలవాటు ఉందని? తెలీదండి. అయ్యో ఆ షర్ట్ మీద రాసుకున్న తర్వాత తెలిసింది. అబ్బా, నేను అదే సార్ అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే తను పోతూ కూడా 100 మంది బాగుండాలని మెసేజ్ ఇచ్చాడు. అదే అండి, ఆ మెసేజ్ మనం వేస్ట్ చేయనివ్వకూడదండి. ఆ చనిపోతూ ఒక ప్రాణార్పణం చేసుకొని మెసేజ్ ఇచ్చాడు కదా, అది ప్రపంచానికి చాటి చెప్పాలి ఆ మెసేజ్ని. అది వల్ల ఎంత నష్టం ఉన్నది అనేది నేను ఇది నరేంద్ర మోడీ గారి వరకు తీసుకెళ్తాను. చూడండి, తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు రెస్పాండ్ అయ్యారు. ఇంకా మోడీ గారు రెస్పాండ్ వరకు వెళ్ళాలి, టైం పడుతుంది కొంచెం. సార్ ఖచ్చితంగా సార్. రెఫరెన్స్ మాకు గట్టిగా మేము కూడా దానికి ఏ విధంగా కావాలన్నా సపోర్ట్ మేము చేస్తాం.